ఫెంగల్ తుఫానుతో తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. తమిళనాడు పుదుచ్చేరిలో 2 రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1500 మందిని తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్టును మూసివేశారు. చెన్నైకి వచ్చే విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లిస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాన్ పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఫెంగల్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. గగ్గురుపాటు కలిగించే భయానక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పంబన్ రేవు వద్ద బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాన్ సమయంలో గాలి వేగం గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం పడుతోంది. సముద్ర తీరం వెంట భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పోర్టుల్లోనూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో చెన్నైతో సహా 9 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో తమిళనాడు రాజధాని చెన్నైలో కుండపోత వర్షంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశారు. చెన్నైకి వచ్చే విమానాలను ఇతర నగరాలకు దారి మళ్లిస్తున్నారు. తమిళనాడులో తిరువణ్ణామలై, కళ్ళకురిచి, విల్లుపురం, కడలూరుతో పాటు పుదుచ్చేరికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తమిళనాడులో 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1500 మందిని తరలించారు. ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో ఏపీలోని తిరుపతి, రాయలసీమ, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా తలకోన జలపాతం వద్ద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి తలకోన జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. ఈ వర్షాలకు ఏపీలోని ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.